గుజరాత్లో వేగంగా ఎదుగుతున్న యూనివర్సిటీ ఏంటి? మార్వాడి యూనివర్సిటీని లక్షల మంది స్టూడెంట్స్ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? అసలు మార్వాడి యూనివర్సిటీ ఎప్పుడు స్టార్ట్ అయింది? దాని క్యాంపస్ ఎన్ని ఎకరాల్లో ఉంది? మార్వాడి యూనివర్సిటీలో యూజీ అండ్ పీజీ ప్రోగ్రామ్స్ ఎంతవరకు ఉన్నాయి? మార్వాడి యూనివర్సిటీలో ల్యాబ్స్, ల్యాబొరేటరీస్ ఎలా ఉన్నాయి? క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి? అసలు మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ అనేది ఎలా తీసుకోవాలి? స్కాలర్షిప్స్ అనేవి ఎలా ఉంటాయి? అండ్ మార్వాడి యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ఎలాంటి కంపెనీస్ అక్కడ హైర్ చేసుకుంటున్నాయి? ఈ అన్ని క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. హలో ప్రసాద్ రెడ్డి గారు. సో మార్వాడి యూనివర్సిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ దీని వెనుకున్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటండి? మార్వాడి యూనివర్సిటీ ఇస్ ద బ్రాంచ్ ఆఫ్ మార్వాడి చంద్రాన్ గ్రూప్ అండి. ఓకే. మార్వాడి చంద్రాన్ గ్రూప్ అనేది మనకు స్టాక్ ఎక్స్చేంజ్ ప్రైవేట్ బ్రోకరేజ్ కంపెనీలో ఎంఎఫ్ఎస్ఎల్ అనే కంపెనీ ఇండియాలో టాప్ మోస్ట్ లీడింగ్ స్టాక్ మార్కెట్ కంపెనీ. సో వాళ్ళు ఈ తర్వాత ఈ బిజినెస్ నుంచి ఒక ఇండస్ట్రీ అంటే ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ వైపు రావడానికి మార్వాడి యూనివర్సిటీని 2016లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. వాళ్ళ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ స్టూడెంట్ ఎంప్లాయబిలిటీ కోసం ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది 2016లో అండి. టోటల్ ఎన్ని ఎకర్స్ ఉంటుందండి మార్వాడి యూనివర్సిటీ? సో మార్వాడి యూనివర్సిటీ ఇస్ వెరీ మోడర్న్ క్యాంపస్. టోటల్ అక్రాస్ 50 ఎకర్స్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ నియర్ టు రాజ్కోట్, గుజరాత్లో ఉన్న రాజ్కోట్ ప్లేస్లో 50 ఎకర్స్లో మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ప్రసాద్ రెడ్డి గారు, మార్వాడి యూనివర్సిటీస్కి అక్రిడేషన్స్ ఎలా ఉన్నాయండి? సో మార్వాడి యూనివర్సిటీకి ఇప్పటివరకు ఇండియాలో ఉన్న టాప్ ప్రెస్టీజియస్ అక్రిడేషన్స్ అన్నీ కూడా మా మార్వాడి యూనివర్సిటీకి ఉండడం జరిగింది. మెయిన్ వచ్చేసి ఎన్ఐఆర్ఎఫ్ లిస్టెడ్ యూనివర్సిటీ, నాక్ అక్రిడేషన్ A+ యూనివర్సిటీ అండ్ ఈవెన్ కొన్ని కోర్సెస్ కూడా NBA అక్రిడేటెడ్ యూనివర్సిటీ కూడా ఉందండి. ఓకే. జస్ట్ రీసెంట్గా ఏంటంటే మా యూనివర్సిటీకి ఉన్న రికగ్నైజేషన్స్లో ప్లస్ మెయిన్ వచ్చేసి ఏషియాలోనే టాప్ 350లో మనకు వరల్డ్ QS ర్యాంకింగ్స్లో కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ ఒకటి ఉంది. ప్లస్ ఇంకొకటి గుజరాత్లోనే టాప్ నంబర్ 1 ప్లేస్లో కూడా మార్వాడి యూనివర్సిటీ ఉండడం జరుగుతుంది. మార్వాడి యూనివర్సిటీకి ఇప్పటి వరకు ఎలాంటి అవార్డ్స్ వచ్చాయి? ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి? సో మార్వాడి యూనివర్సిటీకి అవార్డ్స్ అంటే ఆల్మోస్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫండెడ్ బై గుజరాత్ అండ్ నాక్ అక్రిడేషన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్, వరల్డ్ QS ర్యాంకింగ్స్లో టాప్, ఏషియాలోనే టాప్ 350 ర్యాంకింగ్స్లో ఉంది. గుజరాత్ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో టాప్ నంబర్ 1 పొజిషన్లో మార్వాడి యూనివర్సిటీ అనేది ఉండడం జరుగుతుంది. పాస్ట్ ఫ్యూ ఇయర్స్గా చూసుకుంటే మార్వాడి యూనివర్సిటీ సాధించిన అచీవ్మెంట్స్ ఏంటండి? సో మార్వాడి యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఫేమస్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే మా యూనివర్సిటీలో ఉన్న లైబ్రరీ అనేది గిన్నీస్ వరల్డ్ రికార్డ్లో ఒక ప్లేస్ అనేది ఒకటి ఉందండి. ఇంకొకటి ఏంటంటే మార్వాడి యూనివర్సిటీలో ఇంకొకటి ఏంటంటే ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు 53 కంట్రీస్ నుంచి. ప్లస్ ఇంకా ఏంటంటే మాకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే స్టూడెంట్కి కావాల్సిన ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్కి సంబంధించిన గుజరాత్ ఫండెడ్ ఒక బోర్డ్ అనేది ఇంక్యుబేషన్ సెంటర్స్ అంటారు. సో స్టూడెంట్కి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్ ఉన్నా సో ఏంటంటే మేము గుజరాత్ గవర్నమెంట్ నుంచి స్టూడెంట్స్కి ఫండింగ్ ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఎంటర్ప్రీనర్షిప్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నామండి. సో మన తెలుగు స్టేట్స్లో చూసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, బట్ వీటన్నిటినీ కాదని ఒక స్టూడెంట్ మార్వాడి యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలండి? సో మెయిన్ ఏంటంటే మా మార్వాడి యూనివర్సిటీకి వచ్చే ముందు మా మార్వాడి యూనివర్సిటీ గుజరాత్లో లొకేట్ అయింది. సో మార్వాడి యూనివర్సిటీ ఇప్పుడు ఏంటంటే గుజరాత్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ది డెవలపింగ్ స్టేట్. సో ఒకటి ఏంటంటే ఒక స్టూడెంట్ మా యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు ఇక్కడ స్టూడెంట్కి కావాల్సిన ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ కానీ ఓకే ప్లస్ ఎంప్లాయబిలిటీ అంటే ప్లేస్మెంట్స్ రావడానికి మా మార్వాడి యూనివర్సిటీలో చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే. అంటే కంపేర్ టు తెలుగు స్టేట్స్లో ఉండే యూనివర్సిటీని గుజరాత్ యూనివర్సిటీ మార్వాడి యూనివర్సిటీతో కంపేర్ చేసుకుంటే దానికి దీనికి ఉన్నటువంటి తేడా ఏంటండి? సో మేజర్గా డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ తెలుగు స్టేట్ నుంచి మా స్టూడెంట్స్కి ఎందుకు అంటే మా యూనివర్సిటీకి ఎందుకు వస్తున్నారంటే సో కమ్యూనికేషన్ స్కిల్స్. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ ఫీజెస్ కూడా అంటే కంపేర్ టు అదర్ స్టేట్స్తో మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే గుజరాత్లో ఒక ఫీజెస్ అనేది చాలా తక్కువ ఉంటాయి. ఒకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఫీజ్ రెగ్యులేషన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. అంటే అన్ని విధాలుగా మన ఆంధ్ర తెలంగాణ లాగా ఏ కాలేజ్ అంటే ఫీజెస్ విపరీతంగానే ఉండదు, డొనేషన్స్ అనేటివి ఉండదు.
వెరీ రీజనబుల్ ఫీజెస్ అనేది ఉంటాయి. సో ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ని ఇక్కడ చదివించుకోవడానికి తక్కువ బడ్జెట్లో ఇంజనీరింగ్ అంటే చదవాలనుకున్న స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవచ్చు మా మార్వాడి యూనివర్సిటీ. సో ఒక మన తెలుగు స్టూడెంట్ వెళ్ళి మార్వాడి యూనివర్సిటీలో చదువుకుంటే తనకు కలిగే ప్రయోజనం ఏంటండి? సో మార్వాడి యూనివర్సిటీ ఇందాక చెప్పినట్టుగా మెయిన్ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీకి జాయిన్ అయ్యేది ఏంటంటే మా యూనివర్సిటీ సరౌండింగ్స్లో జస్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ 100 to 150 అంటే కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉన్నాయండి. స్టూడెంట్స్ వన్స్ మా యూనివర్సిటీలో డిగ్రీస్ కంప్లీట్ అవ్వగానే స్టూడెంట్కి కావాల్సిన ఇంటర్న్షిప్స్ కానీ, ఇన్నోవేషన్స్ కానీ, తర్వాత జాబ్స్ కానీ, అంటే ఇక్కడ జాబ్స్ రావడానికి చాలా ఈజీ అన్నమాట ఇక్కడ. మార్వాడి యూనివర్సిటీలో చదివిన తెలుగు స్టూడెంట్స్ ఇప్పుడు ఏ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు, ఎలాంటి పొజిషన్స్లో ఉన్నారండి? సో మార్వాడి యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ 500 కంపెనీస్ విజిట్ అవుతాయి సార్. టాప్ ఎంఎన్సీ కంపెనీస్ లైక్ టీసీఎస్, అసెన్షియర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆల్మోస్ట్ రిలయన్స్ అండ్ అదానీ, ఈవెన్ ఏషియన్, కేపీఎంజీ, ఆల్మోస్ట్ టాప్ ఆల్ ఎంఎన్సీ కంపెనీస్ అనేది మా యూనివర్సిటీకి ఎవ్రీ ఇయర్ విజిట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి టాప్ 34 lakhs ప్యాకేజ్ రావడం జరిగింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే స్టూడెంట్కి యావరేజ్ ప్యాకేజ్ కూడా జస్ట్ 6 lakhs to 7 lakhs యావరేజ్ ప్యాకేజ్ జరిగింది. ప్లస్ ఏంటంటే ఆల్మోస్ట్ 80 to 90% స్టూడెంట్స్ ప్లేస్మెంట్ రావడం అనేది వీఆర్ వెరీ ప్రౌడ్ అండి. మార్వాడి యూనివర్సిటీలో అండర్ గ్రాడ్యుయేషన్స్ ప్రోగ్రామ్ ఎలా ఉన్నాయి? సో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మెయిన్లీ వీ ఫోకస్ ఆన్ బీటెక్ అండ్ బీకామ్, బీఎస్సీ, బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి, బీఎస్సీ ప్లస్ ఎల్ఎల్బి, ప్లస్ ఆల్మోస్ట్ ఏంటంటే పీజీ సెక్టర్స్లో కూడా ఎంటెక్ ఉంది, ఎంసీఏ ఉంది, ఎంకామ్ ఉంది, ఈవెన్ పిహెచ్డి కూడా ఆల్మోస్ట్ 35+ కోర్సెస్ అనేది కూడా మా యూనివర్సిటీలో మేము ఆఫర్ చేస్తున్నాం సార్. అయితే మార్వాడి యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఏముంటాయండి? పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదే సార్, అంటే బీటెక్ కంప్లీట్ అయిన వెంటనే ఎంటెక్ కానీ, ఎంసీఏ కానీ, ఎంఎస్సీ కానీ, ప్లస్ వచ్చేసి మనకు పిహెచ్డి, డాక్టరేట్ కోర్సెస్ కూడా మా యూనివర్సిటీస్లో అవైలబుల్ ఉన్నాయి సార్. ప్రజెంట్ మార్వాడి యూనివర్సిటీలో మన తెలుగు వాళ్ళు ఎక్కువ చూస్ చేసుకుంటున్న కోర్స్ ఏంటండి? ఆల్మోస్ట్ ఆంధ్ర, తెలంగాణలో ప్రజెంట్ నౌ వెరీ డిమాండెడ్ కోర్స్ బీటెక్ అండి. ఓకే. అంటే బీటెక్ ఏంటంటే ఇక్కడ ఎవరైతే అంటే జేఈ మెయిన్స్లో కానీ టాప్ యూనివర్సిటీస్లో చదవాలనుకున్న స్టూడెంట్స్ సేమ్ మా మార్వాడి యూనివర్సిటీలో బీటెక్లో మేము మల్టిపుల్ కోర్సెస్ అంటే ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీకి సంబంధించిన కోర్సెస్ అనేది అంటే న్యూ టెక్నాలజీ కోర్సెస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. లైక్ బీటెక్ ప్లస్ సిఎస్సి, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ప్లస్ దీంతో పాటుగా ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అంటే ఇప్పటి వరకు ఇండియాలో చాలా అతి రేర్గా దొరికే కోర్స్ ఇది, హైలీ డిమాండెడ్ కోర్స్ అండి. ప్లస్ ఇంకోటి అంటే బయో ఇన్ఫర్మాటిక్స్ ఒకటి, కెమికల్ ఇంజనీరింగ్ ఒకటి, ఇలాంటి అంటే డిఫరెంట్ కోర్సెస్ కూడా మార్వాడి యూనివర్సిటీలో 100% ప్లేస్మెంట్ అసిస్టెన్స్తో మేము అనేది కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. ప్రజెంట్ ఉన్న ఇండస్ట్రీ అవసరాలకు తగ్గట్టుగా మార్వాడి యూనివర్సిటీలో ఎలాంటి కోర్సెస్ చెప్తున్నారండి? మార్వాడి యూనివర్సిటీ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సెమిస్టర్ మా కరికులమే డిఫరెంట్ ఉంటుంది, అప్డేటెడ్ కరికులం. సో యాజ్ పర్ ఏఎస్సిటీ ఇచ్చిన పాత్ ఆల్మోస్ట్ ఏంటంటే కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఏంటంటే బీటెక్ అనగానే పాత సిలబస్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ చేస్తున్నారు. మేము ఎవ్రీ 3 monthsకి, ఎవ్రీ 6 monthsకి ఇండస్ట్రీకి అంటే ఇండస్ట్రీని బట్టి మేము అనేది మా కరికులం అనేది చేంజ్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ని అప్డేటెడ్ లెవెల్లో మేము అనేది సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. అండ్ ఈవెన్ సబ్జెక్ట్ వైజ్గా ప్లస్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఎవ్రీథింగ్, ల్యాబ్స్ కానీ, తర్వాత ఇన్నోవేషన్ కానీ, తర్వాత ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, అంటే కొన్ని కంపెనీస్ మేము అనేది టైఅప్ అయి స్టూడెంట్కి అప్డేటెడ్ టెక్నాలజీస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుందండి. స్కిల్ డెవలప్మెంట్, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది మార్వాడి యూనివర్సిటీలో ఎలా ఉంటుందండి? సార్ మెయిన్ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏంటంటే మెయిన్ రీజన్ ఈజ్ ప్లేస్మెంట్ కొరకు. అంటే స్టూడెంట్కి సబ్జెక్ట్తో పాటుగా అంటే స్కిల్ డెవలప్మెంట్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ స్టూడెంట్కి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి కావాల్సిన బిఫోర్ అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఎలా క్వశ్చన్స్ ఉంటాయి, స్టూడెంట్కి స్టూడెంట్ బాడీ బిహేవియర్ ఎలా ఉండాలి, వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండాలి, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, గ్రూప్ డిస్కషన్స్ కావాల్సిన ప్రతి స్కిల్ని కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సెమిస్టర్ అనేది మేము సపరేట్ అవర్స్ దానికోసం స్పెండ్ చేస్తున్నాం. మెయిన్ అకాడమిక్స్తో పాటు ఈవెన్ ప్లేస్మెంట్ కూడా స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ రావాలంటే మెయిన్ ఈ స్కిల్స్ ఉంటేనే ప్లేస్మెంట్ అనేది మేము అనేది ఇవ్వగలమండి. మార్వాడి యూనివర్సిటీకి ఫారిన్ యూనివర్సిటీస్తో కానీ వీటితో కానీ లేకపోతే ఇతర ఇండస్ట్రీలతో కానీ టైఅప్ అనేది ఉందా అండి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పటివరకు ఆల్మోస్ట్ ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ రీసెంట్గా
మా దగ్గర మెయిన్ 2+2 ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. 2+2 ప్రోగ్రామ్స్ ఇన్ ద సెన్స్ 4 years డ్యూరేషన్ కోర్స్లో 2 years ఇన్ ఇండియా, 2 years US, కెనడా, ఆస్ట్రేలియా, తర్వాత ఆల్మోస్ట్ డిఫరెంట్ 25 కంట్రీస్తో మేము అనేది టైఅప్ అవ్వడం జరిగింది. ప్లస్ ఈవెన్ స్టూడెంట్కి కావాల్సిన ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అండ్ ఈవెన్ స్టూడెంట్కి ఏదైనా ఇంటర్న్షిప్ ఏదైనా చేయాలి, ఒక 6 months ఇంటర్న్షిప్ చేయాలి వేరే కంట్రీలో, ఈవెన్ వీఆర్ టైఅప్ విత్ ఆల్మోస్ట్ 25 కంట్రీస్లో మేము అనేది టైఅప్ అయ్యాం. స్టూడెంట్కి కూడా మేము ఇంటర్న్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం, ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, అంటే కంపేర్ టు అన్ని యూనివర్సిటీస్ లాగా కాకుండా మార్వాడి యూనివర్సిటీలో బీటెక్లో డిఫరెంట్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయండి? ఎస్ సార్, ఆబ్వియస్లీ మార్వాడి యూనివర్సిటీ ఎవ్రీథింగ్ అంటే మేము డిఫరెంట్గానే ట్రై చేస్తాం. సో ఒకటి ఏంటంటే బీటెక్లో అన్ని యూనివర్సిటీస్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, ఇవి కాకుండా బయో ఇన్ఫర్మాటిక్స్, ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సైన్స్ సంబంధించి. ఇట్ ఈస్ అ వెరీ రేర్ కోర్స్, అంటే ఇండస్ట్రీ రిలేటెడ్ కోర్స్ అండి, అంటే హైలీ డిమాండెడ్ కోర్స్ కూడా. ప్లస్ వన్ మోర్ కోర్స్ ఏంటంటే ఈసీ రిలేటెడ్ కోర్స్, ఐసీటీ. ఇట్స్ అ సాఫ్ట్వేర్ అండ్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్ కోర్స్, ఐసీటీ, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ కోర్స్ అనేది కూడా మీరు చాలా వెరీ రేర్ కోర్స్, అంటే వెరీ హైలీ డిమాండెడ్ కోర్స్ అండి ప్రజెంట్ ఇండస్ట్రీకి సంబంధించి అయితే. ఇంకోటి ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్. కెమికల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఆబ్వియస్లీ మీకు ఏషియన్ పెయింట్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ ఫార్మా ఇండస్ట్రీ కానీ ఎక్కడైనా సరే కెమికల్ ఇంజనీరింగ్ అనేది వెరీ డిమాండెడ్ కోర్స్, ఎవ్రీ గ్రీన్ కోర్స్ అది. సో ఏంటంటే అలాంటికి ఆల్మోస్ట్ మార్వాడి యూనివర్సిటీకి సరౌండింగ్స్లో ఆల్మోస్ట్ 40 to 50 అంటే కిలోమీటర్స్ సరౌండింగ్లోనే ఆల్మోస్ట్ 50 to 60 ఇండస్ట్రీస్ ఉన్నాయి, కెమికల్ ఇండస్ట్రీస్. లైక్ రిలయన్స్ కెమికల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదానీ ఇండస్ట్రీస్ ఉన్నాయి. మెయిన్ అంటే బీటెక్ కెమికల్ ఇండస్ట్రీ మా యూనివర్సిటీలో చదివితే వీఆర్ గివింగ్ ఓన్లీ లిమిటెడ్ ఇంటేక్, కూడా వెరీ లిమిటెడ్గానే తీసుకుంటున్నాం. 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఈ కోర్సెస్కి ఎస్పెషల్గా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే మార్వాడి యూనివర్సిటీలో లైబ్రరీ కానీ లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయండి? సార్ మార్వాడి యూనివర్సిటీలో మేము చెప్పుకోగలిగింది ఏంటంటే లైబ్రరీ. ఆల్మోస్ట్ వీ హ్యావ్ 2 largest libraries. One library is almost Guinness World Recordలో ప్లేస్ అయింది. ప్లస్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ ఏ సూపర్ కంప్యూటర్ ల్యాబ్. సూపర్ కంప్యూటర్ స్టూడెంట్కి కావాల్సిన, అంటే ఏదైనా స్టూడెంట్ ఏదైనా ప్రాక్టికల్గా చేయాలనుకున్నా, అంటే హైయెస్ట్ అంటే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్స్ అంటారు. స్టూడెంట్కి అంటే ఏదైనా నాలెడ్జ్ షేర్ చేసుకోవాలన్నా, లేకపోతే ఏదైనా ప్రోగ్రామింగ్ సెర్చ్ చేయాలన్నా, ప్రోగ్రామింగ్ రన్ చేయాలన్నా మా దగ్గర దానికి సపరేట్గా సూపర్ కంప్యూటర్ ల్యాబ్స్ కూడా స్టూడెంట్స్కి అవైలబిలిటీగా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఈ స్పోర్ట్స్ కావచ్చు లేకపోతే కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు, వీటికన్నిటికీ సౌకర్యాలు ఎలా ఉంటాయండి మార్వాడి యూనివర్సిటీలో? సార్ ఆబ్వియస్లీ మార్వాడి యూనివర్సిటీ వీఆర్ ఆల్మోస్ట్ గుజరాత్ అనగానే మనకు స్పోర్ట్స్కి చాలా ఫేమస్ అండి. ఓకే, మన జరిగిన మ్యాచెస్లో కూడా ఆల్మోస్ట్ రవీంద్ర జడేజా ఇంతకుముందు మా మార్వాడి యూనివర్సిటీకి బ్రాండ్ అంబాసిడర్. సో ఆయనని ఇనిషియేట్గా తీసుకొని స్పోర్ట్స్లో వీ హ్యావ్ ఏ వెరీ మోడరేటెడ్ స్పోర్ట్స్ ఆడిటోరియంస్ ఉన్నాయి, ఇండోర్ స్టేడియంస్ ఉన్నాయి, అవుట్డోర్ స్టేడియంస్ ఉన్నాయి, క్రికెట్, ఫుట్బాల్. ఈవెన్ ఏంటంటే మా దగ్గర స్పోర్ట్స్ కేటగిరీలో ఎవరైనా నేషనల్ లెవెల్లో కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో స్టూడెంట్స్కి ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా స్పెషల్గా డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ ఇలాంటి స్టూడెంట్స్కి మేము ఇంకా ఎంకరేజ్మెంట్ ఇస్తాం. స్టూడెంట్ ఇఫ్ సపోజ్ దే వాంట్ టు పార్టిసిపేట్ ఎనీ నేషనల్ లెవెల్లో ఏదైనా స్పోర్ట్స్ ఆడాలనుకున్నా యూనివర్సిటీ బ్యాక్ ఎండ్ నుంచి కూడా మేము అనేది స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తాం. ఓకే, మన తెలుగు స్టూడెంట్స్కి ఈ కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఇలాంటివన్నీ ఎలా ఉంటాయండి మార్వాడి యూనివర్సిటీలో? సో మన తెలుగు వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈవెన్ ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చారు కదా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయి సార్. ఈవెన్ ఉగాది దగ్గర నుంచి సంక్రాంతి, ప్రతి ఒక్క ఫెస్టివల్ అనేది మేము తెలుగు స్టూడెంట్స్ కొరకే ఎస్పెషల్లీ మేము అనేది చేయడం జరుగుతుంది. ఈవెన్ వీళ్ళ చదువుతో పాటుగా అంటే మైండ్ రిఫ్రెష్మెంట్ కూడా, స్టూడెంట్ ఎంజాయ్మెంట్ అంటే వీటి కోసం కూడా ఫ్రెషర్స్ డే అని, యాన్యువల్ డే అని చెప్పేసి మన తెలుగు స్టూడెంట్స్కి రీసెంట్గా ఆల్మోస్ట్ ఎవ్రీవన్ అందరికీ తెలుసు మన మంగ్లీ గారు. అంటే రీసెంట్గా లాస్ట్ ఫెస్ట్కి అయితే మంగ్లీ గారు కూడా ఆమెనే హోస్ట్ చేసింది. ఏమన్నా మన తెలుగు ఓన్లీ ఎస్పెషల్లీ ఫర్ మన తెలుగు స్టూడెంట్స్ కొరకు. కెరియర్ కౌన్సిలర్ కానీ మన సుధీర్ సండ్రా గారు సార్ కానీ ఇలాంటి వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది, చాలా సినీ యాక్టర్స్ ఇలా కూడా మార్వాడి యూనివర్సిటీకి విజిట్ చేస్తూ చాలా ఈవెంట్స్ కూడా మేము సెలబ్రేట్ చేస్తూ ఉంటాం సార్. అంటే స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఎలా ఉంటుందండి అక్కడ? సార్ గుజరాత్ అంటేనే సేఫ్టీ అండి, 0 crime rate. బికాస్ ఆఫ్ ఎందుకంటే గుజరాత్ స్టూడెంట్స్ ఇంతమంది అక్కడికి రావడానికి కూడా కారణం 0 crime rate. ప్లస్ ఏంటంటే అంటే ఎలాంటి నో లిక్కర్ స్టేట్, ఓకే, ఇప్పటి వరకు నో పబ్ కల్చర్. సో వెరీ ట్రెడిషనల్ స్టేట్ అండి.
సో ఇక్కడ ఏంటంటే స్టూడెంట్కి మా 24/7 ఇన్ క్యాంపస్లో మా హాస్టల్స్లో 24/7 సీసీ కెమెరా సర్వేలెన్స్ వర్క్ చేస్తాయి. ప్లస్ ఏంటంటే 24/7 హాస్పిటల్ ఫెసిలిటీస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. స్టూడెంట్కి కావాల్సిన ఏంటంటే స్నైపర్ డాగ్స్ కూడా ఏంటంటే స్టూడెంట్స్ ఏదైనా ఇప్పుడున్న రీసెంట్ యాక్టివిటీస్లో అంటే గేట్లో స్టూడెంట్ ఏది అంటే లోపలికి వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తున్నాడు, బయటకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నాడు కూడా ఎవ్రీథింగ్ స్నైపర్ సెక్యూరిటీస్ కూడా మా దగ్గర సెక్యూరిటీ వైజ్గా మేము అనేది పెట్టడం జరిగింది. అయితే మార్వాడి యూనివర్సిటీలో హాస్టల్ ఫెసిలిటీస్ అనేవి ఎలా ఉంటాయండి? సార్ ఇట్స్ ఎ వెరీ మోడరేటెడ్ హాస్టల్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాము. మా దగ్గర ఏంటంటే డిపెండ్ స్టూడెంట్కి తగినట్టుగా అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగినట్టుగా 2 షేరింగ్, 3 షేరింగ్, 4 షేరింగ్, 6 షేరింగ్, 8 షేరింగ్, అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, ఏసీ, నాన్ ఏసీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాస్టల్స్ అనేది ఉన్నాయి. ప్లస్ స్టూడెంట్కి కూడా ఏంటంటే స్టూడెంట్కి కావాల్సిన సపరేట్ టేబుల్స్, వాళ్ళ ఎవరి కప్బోర్డ్స్ వాళ్ళకు, అటాచ్డ్ వాష్రూమ్ అంటే ఈవెన్ వెరీ మోడరేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో హాస్టల్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. వెరీ రీజనబుల్. బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ ఉంటాయా లేకపోతే కోలివింగ్ ఉంటాయండి? సార్ ఆబ్వియస్లీ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గానే ఉంటాయి. సో గర్ల్స్కి అయితే ఇంకా నేనైతే 100% నేను గ్యారెంటీ ఇవ్వగలను. ఈచ్ అండ్ ఎవ్రీ హాస్టల్, ఎవ్రీ ఫ్లోర్ ఒక వార్డెన్ అనేది మేము పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళకి కావాల్సిన ఎనీ రిక్వైర్మెంట్ అంటే ఎనీ టైంలో స్టూడెంట్కి కావాల్సిన అమ్మాయిలకైతే ఎస్పెషల్లీ వాళ్ళకి ఏ టైంలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి కూడా మా దగ్గర 24/7 అంబులెన్స్ ఫెసిలిటీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్. సో హాస్టల్ అనగానే మెయిన్ స్టూడెంట్ ఫుడ్ వల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇట్లా ఫుడ్ ఫెసిలిటీ అనేది ఎలా ఉంటుందండి అక్కడ? సో మార్వాడి యూనివర్సిటీలో మేము ప్రొవైడ్ చేస్తున్నాం అంటే మా దగ్గర వచ్చేసి డిఫరెంట్ స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదవడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 29 స్టేట్స్ ఉంటే మ్యాక్సిమం ఆల్మోస్ట్ 29 స్టేట్ స్టూడెంట్స్ ఇన్ క్యాంపస్లో చదవడం జరుగుతుంది. సో మేము అనేది కాంటినెంటల్ ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అంటే ఇటు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి, మన ఇండియన్ స్టూడెంట్స్కి, ఇటు సౌత్ స్టూడెంట్స్కి అంటే కాంబినేషన్గా అంటే విత్ కాంబినేషన్ ఆఫ్ రైస్, రోటీస్ ఇలాగా. సో మేము అనేది సపరేట్గా ఓన్లీ మన తెలుగు స్టూడెంట్స్ కొరకే ఇక్కడ నుంచి మనకేంటంటే వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి ఆల్మోస్ట్ 5 to 6 పీపుల్ సపరేట్ తెలుగు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి చెఫ్స్ కూడా ఇన్ క్యాంపస్లో ప్రిపేర్ చేస్తున్నారు సార్. అంటే వైఫై, స్టడీ రూమ్స్ ఇవన్నీ ఉంటాయండి హాస్టల్లో? సార్ కంపల్సరీ, ఎందుకంటే కంప్లీట్గా టోటల్ 50 acres క్యాంపస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్కి అంటే వాడికి కావాల్సిన లర్నింగ్ కానీ అంటే వైఫై 24/7 అనేది మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. రిస్ట్రిక్టెడ్ వైఫైస్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం సార్ 24/7. మార్వాడి యూనివర్సిటీలో అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందండి? సో మార్వాడి యూనివర్సిటీలో ఫస్ట్ బేస్డ్ ఆన్ ఇంటర్మీడియట్ పర్సంటేజ్ సార్ మెయిన్. అది కూడా వీల్ కన్సిడర్ ఓన్లీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్. ఓకే, ఇందులో 60% అబవ్ ఉన్న స్టూడెంట్స్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గెటింగ్ అడ్మిషన్. మెయిన్ ఏంటంటే ఇందులో వీఆర్ ప్రొవైడింగ్ అడ్మిషన్స్లో కూడా స్కాలర్షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఏదైనా స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్లో 95 అబవ్ పర్సంటేజ్ ఉంటే ఆల్మోస్ట్ 25,000 to 30,000 రూపీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. 90 to 95, 85 to 90, 80 to 85, ఓకే అప్ టు 60% వరకు కూడా ప్రతి స్టూడెంట్ బెనిఫిట్ అయ్యేలాగా మేము అనేది స్కాలర్షిప్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, అంటే మెరిటే కాకుండా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమైనా ఉంటాయండి ఇక్కడ అడ్మిషన్? సార్ యాక్చువల్గా డైరెక్ట్గా మనకు అనేది ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే బేస్డ్ అంటే ఆల్మోస్ట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే అంటే ఆంధ్ర అంటే తెలంగాణ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామ్ని మేము బేస్ చేసుకుంటున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కండక్ట్ చేసే జేఈ మెయిన్స్ పర్సంటేజ్ను కూడా మేము కన్సిడర్ చేస్తున్నాం. ఈ రెండిట్లో ఏదైనా బెటర్ స్కోర్ వస్తే దాని బేసిస్ మీద మేము స్కాలర్షిప్ అనేది కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే మెరిట్ స్టూడెంట్స్కి మాత్రమే స్కాలర్షిప్ వస్తుందా? యా సార్, మెరిట్ స్టూడెంట్స్ మాత్రం, బట్ మినిమం ఎలిజిబిలిటీ 60%. ఓకే, 60% ఉంటుంది. ప్లస్ ఏంటంటే బేస్డ్ ఆన్ హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళకి 95, 90, 98 ఇలాంటి స్టూడెంట్స్ కూడా ఫీజులో కూడా సమ్ బెనిఫిట్స్ ఉండాలి కాబట్టి మేము అనేది స్టూడెంట్ మెరిట్ స్కాలర్షిప్ బేసిస్ మీద మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వని వాళ్ళు కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కానీ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ఈ యూనివర్సిటీలో సీట్ వచ్చే ఛాన్స్ ఉందా అండి? సార్ అఫ్ కోర్స్ సార్, యాక్చువల్లీ ఏంటంటే మా యూనివర్సిటీ మోటో కూడా వెరీ రీజనబుల్ ఫీజెస్ సార్. అంటే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది అందుబాటులో ఉండేలాగానే మేము అనేది ఫీజెస్ కూడా డిసైడ్ చేయడం జరిగింది. వన్ థింగ్ ఏంటంటే 1,55,000 ఈజ్ ఎ వెరీ నామినల్ ఫీజ్. ఇందులో కూడా స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. స్టూడెంట్ ఎవరైనా ఈ ఫీజు కూడా అంటే అది కూడా మేము సెమిస్టర్ వైజ్గా ఒకటే సింగిల్ టైంలో కాకుండా
సెమిస్టర్ వైజ్గా పే చేసుకోవడానికి కూడా మేము అనేది వెసులుబాటు అనేది ఇస్తున్నాం సార్. ఓకే. సో దీనికి కూడా ఇంకా స్టూడెంట్కి ఏదైనా లోన్ ఫెసిలిటీస్ కానీ, ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కానీ, ఇంకా ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణలో విద్యాలక్ష్మి ఎడ్యుకేషన్ లోన్ ఫెసిలిటీస్లో కూడా మేము దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కానీ, ప్రాసెసింగ్ అంతా మేము ప్రొవైడ్ చేసి స్టూడెంట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ లోన్ సపోర్ట్ కూడా మేము అనేది ప్రొవైడ్ చేస్తున్నాం సార్. అయితే మార్వాడి యూనివర్సిటీలో యూజీ ప్రోగ్రాంలో ఒక్క సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుందండి? ఇందాక చెప్పినట్టుగా వెరీ రీజనబుల్ సార్. జస్ట్ 1,55,000 రూపీస్ ఇస్ ద నార్మల్ ఫీజ్ పర్ ఇయర్ ఫీజ్. అది కూడా సెమిస్టర్ వైజ్ అంటే డివైడెడ్ బై 2 అంటే 77,500 రూపీస్ ఇస్ బేసిక్ ఫీజ్ సార్. ఇందులో మళ్ళీ స్టూడెంట్కి 95 అబౌవ్ ఉంటే మళ్ళీ ఫీజెస్ అనేది ఇంకా తగ్గడం జరుగుతుంది. అంటే పీజీ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుందండి సెమిస్టర్కి, అండ్ టోటల్ ఇయర్కి అయితే ఎంత ఖర్చు అవుతుంది? సో ఇయర్కి వచ్చేసి మ్యాక్సిమం 70,000 to 1,20,000 ఇస్ ద మ్యాక్సిమం ఫీజ్ సార్ ఫర్ పీజీ. ఈవెన్ ఓన్లీ ఫర్ ఎంబీఏలో కూడా ఏంటంటే డిపెండ్స్ ఆల్మోస్ట్ టూ టైప్స్ ఆఫ్ ఎంబీఏ ప్రోగ్రామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. నార్మల్ ఎంబీఏ ప్రోగ్రామ్ ఒకటి, ఇంటర్నేషనల్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ ఎంబీఏ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే 1 year ఇండియాలో చదవచ్చు, 1 year డిఫరెంట్ కంట్రీస్కి వెళ్ళి చదవచ్చు. అలాంటి ప్రోగ్రామ్ మాత్రమే 2 lakhs వరకు ఉంటుంది. ఓన్లీ డ్యూరేషన్ 2 years. ఆ కోర్సెస్ మాత్రమే కొంచెం ఫీజ్ అనేది జస్ట్ అది కూడా కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్తో పోలిస్తే వెరీ రీజనబుల్ ఫీజ్, జస్ట్ 2 lakhs అనేది. ఓకే. అయితే మార్వాడి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ హాస్టల్లో ఉన్నాడు అనుకోండి, ఒక 1 yearకి ఎంత ఖర్చు అవుతుంది? సార్ డిపెండ్స్ ఆన్ షేరింగ్ సార్. అంటే స్టూడెంట్కి కావాల్సిన ఫెసిలిటీస్ని బట్టి, అంటే నాకు ఏసీ కావాలి, అటాచ్డ్ వాష్రూమ్ కావాలి, మా దగ్గర వచ్చేసి మినిమం బేసిస్ మీద 90,000 to 1,60,000 హైయెస్ట్ ఫీజెస్ అనేది మా హాస్టల్స్ ఫీజెస్ అనేది ఉన్నాయి సార్. డిపెండ్స్ ఆన్ షేరింగ్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, ఏసీ, నాన్ ఏసీ, కామన్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్, ఈ బేసిస్ మీద ఫీజెస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. అంటే కమింగ్ టు ట్యూషన్ ఫీజ్ కానీ, హాస్టల్ ఫీజ్ కానీ, ఇవన్నీ ఒకేసారి పే చేయాల్సి వస్తుందా, లేకపోతే ఇన్స్టాల్మెంట్లో చేసుకోవచ్చా అండి? సార్ ఇన్స్టాల్మెంట్ అంటే మనకు ఆల్మోస్ట్ ఎవ్రీ ప్రోగ్రామ్, అంటే ఇఫ్ సపోజ్ బీటెక్ అన్నారనుకోండి 4 years 8 semesters, నార్మల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ తీసుకుని అనుకో 3 years ఆఫ్ డ్యూరేషన్ కోర్స్, అంటే అందులో కూడా సెమిస్టర్ వైజ్ 6 semesters, ఎవ్రీ ఫీజ్ కూడా వాళ్ళు సెమిస్టర్ వైజ్గా ఫీజ్ అనేది పే చేసుకోవచ్చు. ఇది కూడా అంటే ఆల్మోస్ట్ 155 ఉన్నది జస్ట్ 50%, 77,500. హాస్టల్ ఫీజ్ ఇఫ్ సపోజ్ లెట్స్ సే 90,000 అనుకోండి, 45,000 రూపీస్. దీంట్లో కూడా జస్ట్ ఎగ్జామినేషన్ ఫీజ్ వెరీ నామినల్ ఫీజ్ ఉంటుంది ఎవ్రీ సెమిస్టర్. నెక్స్ట్ డ్రెస్ ఫీజ్ ఒక జస్ట్ వెరీ 2,000 రూపీస్ అనేది పే చేసుకుంటే సరిపోతుంది సార్. సో స్టూడెంట్ కెరియర్కి మార్వాడి యూనివర్సిటీ అనేది ఎలా హెల్ప్ అవుతుందండి? మార్వాడి యూనివర్సిటీ ఇట్స్ వెరీ, అంటే నేనైతే స్టూడెంట్ 100% దే విల్ గెట్ వెరీ గుడ్ బెనిఫిట్స్ అండి. బికాస్ ఆఫ్ ఎందుకంటే ఆంధ్ర నుంచి తెలంగాణ రాష్ట్రాల నుంచి గుజరాత్కి వచ్చి చదువుతున్నాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి. ప్లస్ అది కాకుండా గుజరాత్ అనేది కంప్లీట్గా ఇండస్ట్రియల్ ఏరియా. స్టూడెంట్కి కావాల్సిన ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేది అంటే పెయిడ్ ఇంటర్న్షిప్స్ కూడా దొరికే ఛాన్సెస్ ఉన్నాయి, అండ్ ప్లేస్మెంట్స్ రావడానికి కూడా మంచి సోర్స్ ఇక్కడ. ప్లస్ ఇది కాకుండా గుజరాతీస్ అంటేనే మనకు ఒకటి తెలుసు, ఆల్మోస్ట్ ఏంటంటే వెరీ గుడ్ బిజినెస్ మైండ్ సెట్. అంటే ఇక్కడ చదవడం ద్వారా ఏంటంటే ఇక్కడ గుజరాతీ స్టూడెంట్స్తో కమ్యూనికేట్ చేస్తారు, గుజరాత్ ఫ్రెండ్ సర్కిల్ అనేది ఏర్పడుతుంది, ఇండియాలో ఉన్న డిఫరెంట్ కల్చర్ స్టూడెంట్స్ వస్తారు, అంటే వాళ్ళతో ఫ్రెండ్ సర్కిల్ పెరుగుతుంది. అంటే ఇండియాలో ఏ హెల్ప్ ఎప్పుడు కావాలన్నా ఇండియా లెవెల్లో వాళ్ళకి అనేది స్టూడెంట్స్కి ఫ్రెండ్ సర్కిల్ ఏర్పడుతుంది. సో గుజరాతీస్ ఏంటంటే ఆల్మోస్ట్ ఈవెన్ మన తెలుగు స్టూడెంట్ ఏంటంటే అందరూ కూడా జాబ్ కోసమే ట్రై చేస్తారు, బట్ గుజరాతీస్ ఏంటంటే ఎవరు జాబ్ కోసం చూడరు సార్, కంప్లీట్గా ఏంటంటే బిజినెస్. ఓకే, నౌ దే వాంట్ టు బికమ్ ఏ ఎంటర్ప్రీనర్. సో అలాంటి వాళ్ళతో ఉండడం ద్వారా ఏంటంటే స్టిల్ ఇంకా మార్వాడి యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ స్టిల్ చదువుతున్నాగానే ఈచ్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మినిమం 20,000 to 1 lakh ఎర్న్ చేస్తున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్. ఓకే. ఈవెన్ యూనివర్సిటీ కూడా అలాంటి స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే లైక్ ట్రేడింగ్ అంటే జస్ట్ స్టూడెంట్కి కావాల్సిన, అంటే కోడింగ్ చేస్తూ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తూ కూడా స్టూడెంట్కి కావాల్సిన వాళ్ళ పర్సనల్ అమౌంట్ కూడా వాళ్ళు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే అలాంటి కల్చర్ కూడా మన తెలంగాణ స్టూడెంట్స్కి, అంటే మన ఆంధ్ర తెలుగు స్టూడెంట్స్కి అది అలవాటు అవుతుంది. ప్లస్ ఇంకేంటంటే ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ నుంచి ప్లేస్మెంట్స్ రావడం జరుగుతుంది. ప్లస్ ఏంటంటే అక్కడ ప్లేస్మెంట్స్ ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ ప్లేస్మెంట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ అండి. అంటే రీసెర్చ్ కావాల్సిన, ఎందుకంటే మా గుజరాత్ మార్వాడి యూనివర్సిటీలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏంటంటే కంప్లీట్గా గుజరాత్ గవర్నమెంటే ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్కి ఏదైనా ఇన్నోవేటివ్ థాట్ కానీ మా దగ్గర ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉంటాయి. ఏదైనా థాట్ అంటే ఇఫ్ సపోజ్ అగ్రికల్చర్కి ఏదైనా కావాల్సిన ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే ఐఓటీకి సంబంధించిన ఏదైనా రైతుకు సంబంధించిన ఇలాంటి ఏదైనా యూస్ఫుల్ అయ్యారనుకోండి, ఇలాంటి వీళ్ళు ప్రపోజల్స్ చేస్తారు. అంటే గవర్నమెంట్కి నచ్చింది అనుకోండి, స్టూడెంట్కి కావాల్సిన ప్రాజెక్ట్ని వీళ్ళకి హెల్ప్ ఇచ్చి ఫండింగ్ ఇచ్చి వాళ్ళ కంపెనీని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా సపోర్ట్ అవ్వడం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అంటే మెయిన్గా ఎలాంటి కంపెనీస్ వస్తాయండి మార్వాడ్ యూనివర్సిటీస్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం? సార్ లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ 500+ కంపెనీస్ విజిట్ అవ్వడం జరిగింది. గుజరాత్లోని టాప్ హైయెస్ట్ ఎంఎన్సీ కంపెనీస్ విజిట్ అయిన ప్లేస్ ఓన్లీ మార్వాడ్ యూనివర్సిటీ అనేది నేను చెప్తాను సార్. ఆల్మోస్ట్ ఇప్పటికి ఏంటంటే ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ కూడా మినిమం 80% to 90% స్టూడెంట్స్, అంటే ఈవెన్ 100 మెంబర్స్లో మినిమం 80 to 90 స్టూడెంట్స్ అనేది ప్లేస్మెంట్ అవ్వడం ప్లేస్మెంట్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. 100% సార్, 100%. అంటే మార్వాడ్ యూనివర్సిటీలో ఇప్పటివరకు ఒక స్టూడెంట్కి వచ్చిన మినిమం ప్యాకేజ్ లేకపోతే హైయెస్ట్ ప్యాకేజ్ అంటే ఎంత చెప్పుకోవచ్చు అండి? సార్ మార్వాడి యూనివర్సిటీలో ఇప్పటివరకు మినిమం ప్యాకేజ్ అంటే మనకు ఒక ఆల్మోస్ట్ ఒక 5 to 6 స్టూడెంట్స్కి మాత్రమే హైయెస్ట్ ప్యాకేజెస్ అనేది రావడం జరుగుతాయి. బట్ ఏంటంటే మనం ఇక్కడ నుంచి వచ్చే అంటే వేల మంది స్టూడెంట్స్లో యావరేజ్ ప్యాకేజ్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. మినిమం వచ్చేసి ఏంటంటే 6 to 7 lakhs ఇస్ ఏ యావరేజ్ ప్యాకేజ్ అండి. ఈవెన్ ఆల్రెడీ మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చి ఆల్రెడీ మినిమం 12 lakhs, 15 lakhs, 18 lakhs, 22 lakhs ప్యాకేజెస్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారు సార్, మన తెలుగు స్టూడెంట్స్. సో ఫైనల్గా మార్వాడ్ యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ చదువుకోవాలని అనుకుంటున్నాడు, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? మెయిన్ మార్వాడి యూనివర్సిటీకి తెలుగు రాష్ట్రాల నుంచి అంత దూరం నుంచి అన్ని యూనివర్సిటీ వదులుకొని మా మార్వాడి యూనివర్సిటీకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్టూడెంట్ ఎక్స్పోజర్ అండి, అండ్ అంటే అప్డేటెడ్ కరికులం అండ్ ప్లేస్మెంట్ హిస్టరీ అండ్ ఇండస్ట్రీ కొలాబరేషన్ అండ్ ఫారిన్ కొలాబరేషన్స్. అంటే మెయిన్లీ వీ ఫోకస్ ఆన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్. అంటే స్టూడెంట్కి థియరిటికల్ అనే కాకుండా మెయిన్ ప్రాక్టికల్గా కూడా మేము అనేది స్టూడెంట్ని ప్రిపేర్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ 4 years మా దగ్గర చదివితే, అంటే అన్ని యూనివర్సిటీస్లో జస్ట్ నార్మల్గా 4 years అంటే 8 semesters సబ్జెక్టు పాస్ అవుతారు వస్తారు. బట్ మెయిన్ ఏంటంటే దీంతో పాటుగా స్టూడెంట్కి కావాల్సిన ఎక్స్పోజర్ అండి, అంటే హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్. అంటే మేము వీఆర్ టైఅప్ విత్ ఆల్మోస్ట్ అసెన్షూర్, ఐబిఎం, ఇన్ క్యాంపస్లోనే టీసీఎస్ అండ్ ఇలాంటి కంపెనీస్తో కూడా మేము కొలాబరేట్ అవ్వడం జరుగుతుంది. అంటే స్టూడెంట్కి వాళ్ళతోటి స్టూడెంట్కి ట్రైనింగ్ ఇచ్చి అండ్ ప్రాక్టికల్గా అనేది ఆల్మోస్ట్ 4 years ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్ కానీ మేము అనేది స్టూడెంట్ని సెండ్ చేస్తున్నాం సార్. రైట్, ప్రసాద్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.